ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళ ఫ్లాట్ 6.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన త్వరపడండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా మరిన్ని చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఎల్లుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 26న రైతు భరోసా నిధులను ఒకేసారి రైతులందరి ఖాతాల్లో వేయడం, వ్యవసాయ రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపింది. రైతు సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించనుంది. ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో వానాకాలం పంటల సాగు, ఎరువులు, విత్తనాలతో పాటు ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. రైతు భరోసాను ఒకేసారి రైతులందరి ఖాతాల్లో వేయడం, వానాకాలం పంట సాగుకు ఉపయోగపడేలా ఈ నెలలోనే వేసేలా నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 26న లేదా నెలాఖరులో రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు జమ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. వ్యవసాయ రంగంలో తీసుకోవలసిన పలు చర్యలపై సమాలోచన చేయనున్నట్లు సమాచారం. అభివృద్ది కార్యక్రమాలు, వివిధ పథకాల అమలు, రానున్న రోజుల్లో మంత్రులు సవాల్గా తీసుకుని పనిచేయాల్సిన కార్యక్రమాలు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల గురించి మంత్రులతో చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వానాకాలం ప్రారంభమైన రైతులకు ఎరువులు, విత్తనాలు ఇబ్బంది లేకుండా అందించే చర్యలతో పాటు రైతు భరోసాపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఏడాదికి ఎకరాకు 12,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 19,500 కోట్లను రైతు భరోసా కింద చెల్లించింది. అయితే రైతు భరోసాని దశలవారీగా సాగు గడువు ముగిశాక తర్వాత ఇవ్వడంతో రైతుల్లో కొంత అసంతృప్తి నెలకొందని వివిధ వర్గాల నుంచి సమాచారం అందడంతో అన్నదాతలకు మేలు జరిగేలా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నెల 26న కర్షకులతో భారీ బహిరంగ సభ నిర్వహించి రైతు భరోసా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ తరుణంలో ఆర్థిక శాఖ నిధుల సమీకరణ ప్రారంభించింది. 2 చోట్ల రైతులతో సభ నిర్వహించే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేసిందని, రానున్న రోజుల్లో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండడంతో ఆ విషయంపైన సమగ్రంగా చర్చించనున్నట్లు సమాచారం. సన్నరకం వరిలో ఏ రకాలు సాగు చేయాలి, రైతుల్లో అవగాహన ఎలా పెంచాలనే చర్చించనున్నట్లు సమాచారం. ఆయా అంశాల్ని మంత్రులందరితో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.